బ్రదర్ అనిల్ కూడా స్టార్ట్. వైసీపీపై మొదలైన యుద్ధం, వద్దంటూనే విమర్శలు కూడా. ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో మంచి ప్రభుత్వం వచ్చునుగాక యేసునామములో. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క దుష్ట శక్తులు, మంత్ర శక్తులు, ప్రభుత్వాలు తుత్తు నీరైపోవునుగాక యేసునామములో. హల్లెలూయా. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ సువార్థికుడు బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా సీఎం జగన్ ప్రభుత్వంపై, జగన్ పైన విమర్శలు గుప్పించారు. అన్యాయాన్ని ఆ దేవుడే ఓడిస్తాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికలకు ముందు ప్రత్యేక పర్యటనలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కీలకమైన ప్రాంతాల్లో చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడ్లో ఆయన రహస్యంగా పర్యటించారు. క్రైస్తవ సువార్త ప్రకటనలో మతబోధన కార్యక్రమంలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. రాజకీయాలపై స్పందించాలన్న ప్రశ్నకు ఆయన రాజకీయాలపై స్పందించడని అంటూనే ఏపీ పాలనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. నేను పెద్దగా మాట్లాడకూడదు. చేయాల్సిన పని ఆ దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడని నేను విశ్వసిస్తున్నా. అన్యాయాన్ని, అక్రమాలను ఆ దేవుడు ఓడిస్తాడు. తాత్కాలిక ఆనందం కోసం వేధించరాదు అని వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆఫీసులోనే నిర్బంధం చేయడం తెలిసిందే. దీనిపై అనిల్ స్పందిస్తూ ఇలాంటి వాటిపై నేను మాట్లాడకూడదు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 మాసాల కాలంలో అనిల్ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు పెట్టుకోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు ఆయన పర్యటనలు, కలుస్తున్న సంఘాలు వంటివి రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా బ్రదర్ అనిల్ ఇలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీకి పరోక్షంగా ప్రచారం చేయడం గమనార్హం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.